సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు అక్రమంగా దాచిన 90 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు పోలీసులు. సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీగా పనిచేస్తున్న పార్థసారథి హయాత్ నగర్ లోని దత్తాత్రేయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సూర్యాపేట 2 పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో డీఎస్పీ పార్థసారథితో పాటు సూర్యాపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వీరరాఘవులు నిందితులు నుంచి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో పార్థసారథి ఇంటిపై ఏసీబీ హైదరాబాద్ సిటీ రేంజ్ 2 ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీమోహన్ టీం సభ్యులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 21 లైవ్ రౌండ్స్, 69 ఖాళీ క్యాట్రిడ్జ్లు, ఒక క్యాట్రిడ్జ్లను స్టాండ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల ఫిర్యాదు మేరకు హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపారు. పార్థసారథితో పాటు వీరరాఘవులను నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరచగా ఇన్ఛార్జ్ జడ్జి రఘురాం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించారు. 25 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి 16 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టారంటూ ఫిర్యాదుదారుడు చేసిన ఫిర్యాదు మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. మరోవైపు హయాత్ నగర్ పిఎస్లో డీఎస్పీపై ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. చెంచల్గూడ జైల్లో ఉన్న డీఎస్పీ పార్థసారథిని పీటీ వారెంట్పై అరెస్టు చేయబోతున్నారు హయాత్ నగర్ పోలీసులు. పార్థసారథి 1992 నుంచి 1997 వరకు స్పెషల్ పార్టీ కానిస్టేబుల్గా ఏటూరు నాగారంలో పనిచేసిన సమయంలో కొన్ని బుల్లెట్స్ను దాచిపెట్టుకున్నాడని గుర్తించారు. ఎస్ఐగా ఎంపికై పదోన్నతులు పొంది డీఎస్పీగా పనిచేస్తున్నంత వరకు బుల్లెట్స్ను తన వద్ద ఉంచుకున్నాడని గుర్తించారు. పోలీసులు అధికారికంగా బుల్లెట్స్ను తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన రికార్డును ఖచ్చితంగా బెల్ ఆఫ్ ఆర్మ్స్లో నమోదు చేయాల్సి ఉంటుంది. తిరిగి అప్పజెప్పే సమయంలో కూడా వాటి డీటెయిల్స్ను నమోదు చేయాలి. అయితే పార్థసారథి అక్రమంగా ఈ బుల్లెట్స్ను ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ని బుల్లెట్స్ను తన వద్ద పెట్టుకున్న పోలీస్ రికార్డులో వాటిని ఎవరూ గుర్తించకపోవడంపై అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. వీటన్నిటి లెక్కలను పార్థసారథి పనిచేసిన చోట ఉండే బెల్ ఆఫ్ ఆర్మ్స్ రికార్డ్స్లో నమోదు చేశాడా లేదా అనే విషయాలు కూడా ఇప్పుడు హయాత్ నగర్ పోలీసులు తమ దర్యాప్తులో పరిశీలించే అవకాశం కనిపిస్తోంది.